హలో అన్న, మీ పేరు? జగన్నాథ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న ఏ పార్టీ అంటే ఇప్పుడు ఎవరు వస్తే కూడా మనకి ఏం కాదన్న. ఎవరు పెద్దడు అయితే వాళ్ళ ఇంటి కూడా ఫుల్ అయ్యేవాళ్ళ అంత ఓటు లేదు, ఏమీ లేదు, మనకి ఏమి దొరకదు. ఓటు అయితే కూడా డబ్బులు గవర్నమెంట్ ఇస్తున్నది. ఎందుకు ఇవాళ ఓటు ఎవరైనా పెరిగి ఇస్తారు కదా, బియ్యం ఇస్తున్నది, అన్ని ఇస్తున్నాయి కదా. అయితే మనకి ఏమి లాభం లేదు. ఎవరైతే మన కష్టం పడి మనం తినాలా, లేకపోతే మన ఇల్లులో మనం పడాలా. ఇల్లు లేని ఇక్కడ ఇల్లు కొద్దిగా ఇచ్చినానికి ఆగిపోయాము. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు అయింది హైదరాబాద్. అది వచ్చి ఎక్కడ లేదు, అక్కడ ఎక్కడైనా ఏమి దొరుకుతారన్న, కష్టపడి తినాలి అంతే. ఎప్పుడు పెద్దలు అయితే వాళ్ళ ఇంట్లో పనులు అయిపోవాలా, మనకేమి లాభం లేదు. వాళ్ళకి అవసరం పడినప్పుడు మన దగ్గర వస్తారు. అవసరం సరినప్పుడు నీ ఇంట్లో నీవు ఉండు అంటారు. అవసరం పని అమ్మ వెళ్తే బాబు పడుకున్నారు ఉండు వస్తారంటారు. ప్రజల కోసం అయితే ఎవరు ఆలోచించారంటారా, వాళ్ళ వ్యక్తిగతంగా వస్తారంటున్నారా? వ్యక్తి గురించే. ఇప్పుడు నువ్వు పెద్దడైతే నువ్వు, ఆయన పెద్దడైతే పెద్ద, ఆయన పెద్ద. మనకి అవసరం పడినాము అన్ని లంచము లేకపోతే ఏ పని లేదు. ప్రజలు కానీ ఎందుకు డబ్బులు తీసుకోవడం, ఎందుకు డబ్బులు తీసుకుని ఓటేయడం ప్రజలది తప్పు లేదంటారా? నువ్వు మంచిగా నడిపిస్తే డబ్బులు ఎందుకు ఓటుకి? అందరూ ఒక్కటే కిరాయి ఓటు వేయవచ్చు కదా, అందుకే కదా. ఈ సంక్షేమ పథకాలు తీసుకోవడం ప్రజలు కరెక్ట్ అంటారా? ఇంకా ఆ సంక్షేమ పథకాలు తీసుకోవడం వల్లే కదా రేట్లు అన్ని పెరుగుతున్నది. ఇప్పుడైనా 10 రూపాయల వేమో 60 రూపాయలు అయింది. ఇప్పుడు పెద్దలే బాగా బతకాల, పేదలు బతకకూడదు. మామూలు పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టం పడితే మనకి వస్తాయి 500. 500 10 మనిషి ఉంటాము, ఎలా బతుకోవాలా? ఇల్లు కిరాయి కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, నీళ్ళు బిల్లు కట్టాలా, అన్నీ చేసుకోవాలా. అదే తినాలా, అదే ఖర్చు చేయాలా, అదే హాస్పిటల్ బిల్లు కట్టాలా. అది ఏమవుతుంది అని, అది కూలి రేటు పెరగదు. ఏదైనా మీ రేటు అది కొరకాయలు చూడు, భీము చూడు, మార్కెట్ రేటు మొత్తం పెరిగిపోయింది. ఎందుకని అంత పెరిగారు? అది ఉన్నల్లే బతకాల. గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి కదా రేటు అన్ని పెంచినది. గవర్నమెంటే పెంచుతారు కదా. మళ్ళీ నువ్వు చూపిస్తా నేను పెంచాలి, ఏం పెంచలేదు. గవర్నమెంట్ ఎంత దూరం అయితే అది పెంచుతారు అంతే. దీంట్లో అయితే గవర్నమెంట్ తప్పు అంటారు. అది గవర్నమెంట్ తప్ప. ఇప్పుడు సేమ్కి చెప్పలేము. గవర్నమెంట్ ఏదో రేటు అయితే అది రేట్ ఇస్తావు. సేమ్ అయితే కూడా ఏమవుతుంది, సేమ్ ఏం రేటు ఇస్తా. ఇప్పుడు కొత్తగా సేమ్ వస్తున్నాడు, గది కొడుతున్నాడు, కానీ రేటు తగ్గదు కదా.